శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వారిలో పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు గెలుపొందారు. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ విజయం సాధించారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కింజారపు అచ్చెన్నాయుడు గెలుపొందారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గొండు శంకర్ గెలిచారు. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బగ్గు రమణమూర్తి గెలిచారు. పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గౌతు శిరీష గెలుపొందారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ విజయం సాధించారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బోనెల విజయ్ చంద్ర గెలిచారు. ఎచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్ ఈశ్వర్రావు విజయం సాధించారు. పాలకొండ నుంచి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ విజయం సాధించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి గెలుచారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తోయక జగదీశ్వరి గెలుపొందారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండ్రు మురళి గెలిచారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్వీకేకే రంగారావు విజయం సాధించారు. ఇక విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదితి గజపతిరాజు గెలుపొందారు. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోళ్ల లలిత కుమారి గెలిచారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిమిడి కళా వెంకట్రావు గెలుపొందారు. గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు. విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీజీవీఆర్ నాయుడు విజయం సాధించారు. విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. విశాఖపట్నం సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలిచారు. విశాఖపట్నం నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విక్టరీ కొట్టారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గెలిచారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత గెలుపొందారు. నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గెలిచారు. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు విజయం సాధించారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గెలిచారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొనతాల రామకృష్ణ విజయం సాధించారు. అరకు నుంచి పంగి రాజారావు గెలిచారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐతాబత్తుల ఆనందరావు గెలిచారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జ్యోతుల వెంకటాప్పారావు గెలిచారు. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుపుల సత్యప్రభ గెలిచారు. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణరావు గెలిచారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ విజయం సాధించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యనమల దివ్య విజయం సాధించారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. కాకినాడ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావు గెలుపొందారు.